హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. పండ్లున్న చెట్లకే రాయిలు పడతాయి, చేయూతనిచ్చిన వాళ్ళ మీదనే నిందలు పడతాయని మన సనాతన ధర్మ రూపకర్త పరిరక్షకులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ బాబాజీ గారు చెప్పిన హితబోధలు ఇంకా వినేద్దామా? అసలు ఈ రోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. అర్రర్రర్రర్రరే పవన్ కళ్యాణ్ బాబాజీకి ఎంత కష్టం వచ్చింది. మీరేం బాధపడకండి పవన్ కళ్యాణ్ బాబాజీ, నేనున్నాను కదా, నేను చెప్తానులేండి. అసలు నేననేటోడ్నే లేకుండా ఉండుంటే టీడీపీ గవర్నమెంట్ లో జరిగిన ఈ సుగాలి ప్రీతి కేసు బయట వచ్చేదా, రానిచ్చేటోళ్ళ? ఆ తెచ్చిన ఘనత నాదే కదా అని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ బాబాజీ గారు చెప్తున్నారు. అంతేనా బాబాజీ, నేను చెప్పింది కరెక్టేనా? అసలు ఎలా ఇలా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడగలిగేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు? ఇంకా అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఇలా వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం సుగాలి ప్రీతి అమ్మగారు. ఈమె 10 రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి తన బిడ్డ అయిన ప్రీతికి న్యాయం జరగాలని, తన బిడ్డ కేసుని సిబిఐకి అప్పగించాలని, అలాగే జనసేన అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయాలు చెప్దామంటే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఈ కేసుని సిబిఐకి అప్పగించకపోయినా తన బిడ్డకి న్యాయం జరగకపోయినా జనసేన పార్టీ ఆఫీసు ముందు నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేస్తానని గట్టిగా పబ్లిక్ లో ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే సుగాలి ప్రీతి అమ్మగారు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ బాబాజీ హర్ట్ అయ్యి పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని, నేననేవాడినే ప్రశ్నించకుండా ఉండి ఉంటే ఈ కేసు అనేదే ఉండి ఉండదు అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారికి నా తరపున నుంచి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఈ సుగాలి ప్రీతి హత్యని మీరు రాజకీయంగా ఎదగడం కోసం, మీ రాజకీయ జీవితాన్ని హైప్ చేసుకునే దాని కోసం వాడుకోలేదా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ సుగాలి ప్రీతి హత్య జరిగింది 2017లో. అప్పుడు గవర్నమెంట్ కూడా మీ కూటమి గవర్నమెంటే. బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కయ్యి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీ పార్టీ రాకూడదని మీరంతా కలిసి పోటీ చేసి మీ గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునింది. పోనీ మీ కూటమి గవర్నమెంట్ లో ఆ పాపకు అన్యాయం జరిగితే ఆ పాపకి న్యాయం చేయగలిగారా? లేదు. అలాంటప్పుడు 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో సుగాలి ప్రీతి కేసుని హైలైట్ చేస్తూ ఆ పాపకు అన్యాయం జరిగిందని, న్యాయం చెయ్యలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీని, మా జగనన్నని నిలదీస్తూ జుట్టులు ఎగరేసుకుంటూ జనాలను ఎగదోలుకొని అల్లరి చిల్లర వేషాలు వేసుకుంటూ, పైగా పబ్లిక్ మీటింగులు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సుగాలి ప్రీతికి న్యాయం చెయ్యలేదని, వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా గోండాలని, మీ గవర్నమెంట్ వస్తానే ఆ పాపకి న్యాయం చేస్తానని చెప్పి రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు, అదే సుగాలి ప్రీతి అమ్మగారు మిమ్మల్ని కలిసి ఆ కేసుని సిబిఐకి అప్పగించమని చెప్పి కోరటానికి మిమ్మల్ని అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మీ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అవుతుంది. ఎందుకు సిబిఐ వాళ్ళకి అప్పగించి సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయట్లేదు? చెప్పాలి కదా మీరు. ఆ పాప హత్యని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేసినప్పుడు ఆ పాప హత్యకి న్యాయం జరిగేలాగా చూడాల్సిన బాధ్యత కూడా మీదే కదా. చిల్లర వేషాలు వేసుకుంటా, చిల్లర రాజకీయాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకోవడం కాదండి రాజకీయం అంటే. అర్థమైందా ఇప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో? మీ పాప మీద ఎలాగైతే అసభ్యత పోస్టు పెట్టారనేసనని కేసు పెట్టి లోపల వేయించారో సుధారాణి అనే అమ్మాయిని, అలాగే ఈ సుగాలి ప్రీతికి కూడా న్యాయం చేస్తానని చెప్పుకొని వాడుకున్న ఆ కేసుకు కూడా మీరు న్యాయం చెయ్యాలి కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ బాబాజీ ఇంకా ఏదో చెప్తున్నారు, వినేద్దాం. ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? వారిని ఏషాలు మామూలుగా లేవు కదా నీ సెగలు. 2019 నుంచి 2024 దాకా మీరు మాటలాడలేకపోయారు అనంటే అది మా జగనన్న మాట తప్పకపోవడమే. మా జగనన్న ఏ మాట అయితే ఇచ్చాడో ఈ జనాలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ మాట ప్రతిదీ నెరవేర్చుకుంటా వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మాట్లాడే అవకాశం ఎక్కడుంటుంది మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? ఇంకా మీరు మాట్లాడిన దాన్ని మీకు ఉండే ధైర్యం అని మీరు చెప్పుకుంటున్నారు చూసారా, అది ఎంత నిసిగ్గుగా ఉందంటే వినటానికి అంత చండాలంగా ఉంది. దయచేసి అది మీ ధైర్యం అని చెప్పకండి. మీరు రాజకీయంగా ఎదగడం కోసం సుగాలి ప్రీతి కేసుని అడ్డం పెట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి అబద్ధపు ఆరోపణలు వైసీపీ మీద చేసి
రాజకీయాలు చేసే మీకు ధైర్యం తోటకూర కట్ట అని చెప్పుకుంటున్నారు చూసారా? కొంచెమైనా సిగ్గుపడండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు చెప్పి రాజకీయాలు చేసినందుకు. 2 దగ్గరలో ఓడిపోయిన నేను ఒక తల్లి పడే బాధ చూడలేక దీన్ని పబ్లిక్ గా తీసుకొచ్చాను అని చెప్పుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లి పడిన బాధ కోసం తీసుకొచ్చారా, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకునే దానికి తీసుకొచ్చారా అనేది ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసండి. అంతేకాదు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక సుగాలి ప్రీతి అమ్మగారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది తన కూతురికి న్యాయం చేయమని చెప్పి. అప్పుడు జగనన్న ఈ కేసుని సిబిఐ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళకి 5 ఎకరాలు పొలం ఇచ్చి 5 సెంటుల ఇంటి స్థలం ఇచ్చి అది కట్టుకునేదానికి 8 లక్షల రూపాయలు హెల్ప్ చేసి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇద్దరికి జాబ్స్ ఇచ్చి ఇంత హెల్ప్ చేశారు జగనన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇంతకన్నా ఏ నాయకుడు చేస్తారండి? సుగాలు ప్రీతి వాళ్ళ ఫ్యామిలీకి జగనన్న ఇవన్నీ ఇచ్చి జగనన్న మంచి మనసుని చాటుకుంటే ఈ క్రెడిట్ అంతా నా వల్లే వచ్చింది, నేను ఇలా చేయడం వల్లే వచ్చిందని పవన్ కళ్యాణ్ డప్పు కొట్టుకొని తిరుగుతున్నాడు ఈరోజు. పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి. మరి ఇదే మీకు రాజకీయాలు తెలియవు, మీకు రాజకీయాలతో పనెందుకు, పోయి సినిమాలు చేసుకోండి అని జనాలు మాట్లాడుకోవటానికి ముఖ్య కారణం. ఎవరు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు గవర్నమెంట్ మీ కూటమి గవర్నమెంటే కదా, చేస్తే మీరు చేయాలి, లేదనంటే టీడీపీ వాళ్ళు చేయాలి. ఇంకెవరు సాక్ష్యాలని తారుమారు చేస్తారు? అంత ధైర్యం అంత సపోర్ట్ ఎవరు చేస్తారు చెప్పండి? ఈ సుగాలి ప్రీతి హత్యలో ఎవరైతే మానభంగం చేసి హత్య చేశారో ఎంక్వైరీ చేశాక వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ అవ్వలేదంట. ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోతే కూడా దానికి వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడుస్తారేంటి పవన్ కళ్యాణ్ గారు మీరు? ఈ సుగాలు ప్రీతి హత్య అయినా సరే, వివేకానంద రెడ్డి హత్య అయినా సరే మీ కూటమి గవర్నమెంట్ లోనే జరిగింది. మరి సాక్ష్యాలని తారుమారు చేసేసింది వైసీపీ అని వైసీపీ మీద నెట్టేస్తారండి. చేస్తే గీస్తే మీరు చేయాలి, లేదంటే టీడీపీ వాళ్ళు చేయాలి. మీకు చేతనైతేనే రాజకీయాలు చేయండి, లేదంటే వెళ్ళి సినిమాలు చేసుకోండే కానీ బోరుకాడ అమ్మలక్కలు మాట్లాడుకున్నట్టు రాజకీయాలు చేస్తాను అని అంటే నడవదు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.